నమస్తే చేతన్ గారు. నమస్తే మేడం. చేతన్ గారు, ఈ రోజు నాకు ఈ వీడియోలో ఇటు షుగర్ వ్యాధికి, అటు నర్వ్ వీక్నెస్ కి, లేదా మోకాల నొప్పికి ఏదైనా సూపర్ ఫుడ్స్ ఉంటాయి కదా, విచ్ రియలీ హెల్ప్స్, అవి చెప్పండి నాకు. ఫస్ట్ ఫుడ్ నేను ఏం చెప్తానంటే ఆవు నెయ్యి. దేనికి? నర్వ్స్ కా లేకపోతే నరాలకు, మోకాలకు, షుగర్ వ్యాధికి. సో షుగర్ ఉన్న వాళ్ళు బిందాస్ గా నెయ్యి అయితే తినొచ్చు. యూ షుడ్ నాట్ అవాయిడ్. యూ షుడ్ నాట్ అవాయిడ్. కానీ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ కొనేటప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్, మార్కెట్ రిస్క్ అది ఇది అనేసి చెప్తారు కదా. అట్లా ఏంటంటే మార్కెట్ ఆవు నెయ్యి కొనొద్దు. ఆవు నెయ్యి, ఇప్పుడు నెయ్యి అంటే ఓన్లీ నెయ్యి కాదు, ఆవు నెయ్యి, అదే దేశీ వాళ్ళ, దేశీ ఇంటిలో తయారు చేసింది ఆవు నెయ్యి. బయటకెళ్ళి కొనేది ఆవు నెయ్యి కాదు. ఎందుకు? ఇప్పుడు షుగర్ వ్యాధి ఉన్నా, నరాల వ్యాధి ఉన్నా మనకు విటమిన్ కే కావాలి. కేలో కూడా 2 రకాలు ఉంటాయి. K1 ఉంటుంది, K2 ఉంటుంది. మీరు ఇంట్లో తయారు చేసిన ఆవు నెయ్యికి, మార్కెట్లో దొరికిన ఆవు నెయ్యికి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది. మీరు ఇంట్లో తయారు చేసుకోవాలి ఆవు నెయ్యి, అయితే దాంట్లో K2 ఎక్కువ ఉంటుంది. అదే కాకుండా omega-9, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. మళ్ళా అదే కాకుండా ఇప్పుడు మీరు అన్నం తింటున్నారు, అన్నంలో మీరు 2 చెంచాలు ఆవు నెయ్యి వేసిండ్రు అనుకోండి. రైస్ అంటే ఏంది? షుగర్ ని పెంచుతుంది కదా. ఈ ఆవు నెయ్యి ఆ పెంచకుండా చేస్తుంది. ఆవు నెయ్యి ఎందుకు దీన్ని ఏమంటారు? గ్లూకోజ్ స్పైక్ అంటారు. తినంగానే గ్లూకోజ్ స్పైక్ అంటారు. అయితే మీరు దాంట్లో ఆవు నెయ్యి వేసిండ్రు అనుకోండి, ఆ గ్లూకోజ్ స్పైక్ అవ్వకుండా ఆవు నెయ్యి చేస్తారు. మంచిగా ఉంది కదా. omega-3 పోతుంది, omega-9 పోతుంది. ఇవి 2 బొక్కలకి మంచివి, నరాలకు మంచివి, షుగర్ వ్యాధికి మంచివి. మళ్ళా గ్లైసిమిక్ ఇండెక్స్ రైజ్ ఇది తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. ఎంత సైన్స్ ఉంది చూడండి మీరు దీంట్లో. మనకి ఇంతకు ముందు ఆవు నెయ్యి వేసుకొని తింటుండే ఖచ్చితంగా. సాంబార్ రైస్ తిన్నా, పప్పు అన్నం తిన్నా, ఏం తిన్నా అరే మంచిది కాదు, వదిలేసేయండి, ఫ్యాట్ ఉంటది. అది గుడ్ ఫ్యాట్ కూడా ఉంటది దాంట్లో, సాచురేటెడ్ ఫ్యాట్ ఉన్న గుడ్ ఫ్యాట్ కూడా ఉంటది. అయితే అందుకే మీరు ఇంట్లోనే తయారు చేసుకోవాలి. మళ్ళా నెయ్యి తయారు చేసే ప్రకరణలు 2 ఉంటాయి. ఒకటి మనం ఏం చేస్తాం, పాలు తెస్తాం, డైలీ దాంట్లో మలై వస్తుంది, అది తీసి గిన్నెలో వేస్తాం, అది ఫ్రీజర్లో పెడతాం. 2, 3, 4, 6 నెలలు అవ్వంగానే దాంట్లోకి వెళ్ళి బటర్ తీస్తాం, దాన్ని గరం చేస్తాం. ఇది ఒకటి. ఇంకోటి ఏంటంటే పెరుగు చేసి దాంట్లోకి వెళ్ళి బటర్ తీయాలి, అది గరం చేసి నెయ్యి తయారు చేయండి. ఎందుకు? ఎప్పుడైతే మనం పెరుగు చేస్తాం, మనం దాన్ని ఫర్మెంటేట్ చేస్తాం. ఫర్మెంటేటెడ్ ఫుడ్స్ ఆర్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. ఫర్మెంటేట్ చేస్తే లాక్టోబాసిల్లై ఉంటాయి కదా దాంట్లో, అది ఏం చేస్తుంది అంటే దాంట్లో కెరోటినాల్ ఉంటుంది, దాన్ని బ్రేక్ చేసి అది ఫ్లావెనాల్ లో కన్వర్ట్ చేస్తుంది. ఇది ఈజీగా అబ్జర్వ్ అవుతుంది బాడీలో. అదే కాకుండా కే ఉంటది దాంట్లో, విటమిన్ కే. విటమిన్ కే ఎందుకు అవసరం? డయాబెటిక్ పేషెంట్లు ఉంటారు, వాళ్ళకి దెబ్బలు తగులుతే అది అల్సర్ లాగా తయారైతాయా కదా. వూండ్ హీలింగ్ తొందరగా కాదు. విటమిన్ కే వూండ్ హీలింగ్ లో హెల్ప్ చేస్తుంది. ఈ మనిషిలో కే కూడా తక్కువ ఉంటుంది. అయితే దాంట్లో K2 ఉండాలి. K2 మంచిది, ఇంకా ఈజీగా అబ్జర్వ్ అవుతుంది బాడీలో. ఈజీగా అబ్జర్వ్ అయితే K2 పెరిగితే వూండ్ హీలింగ్ కూడా మంచిది. ఇది ఆవు నెయ్యిలో ఉంటది. ఎంత ఉంది చూడండి ఆవు నెయ్యిలో. ఇంట్లో తయారు చేసిన నెయ్యి మళ్ళా సో మెనీ బెనిఫిట్స్. మళ్ళీ అదే కాకుండా omega-3, omega-9 ఇవి ఏం చేస్తాయి? హార్ట్ హెల్త్, డయాబెటీస్, నరాలు ఇవి రిపేర్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఇట్లా మనకు ఆవు నెయ్యి హెల్ప్ చేస్తుంది. మళ్ళా ఆవు నెయ్యి తర్వాత ఇంకోటి చెప్తా మీకు నేను. గుడికి పోదామా, గుడిలో ప్రసాదం ఇస్తారా? ఎన్నోసార్లు నల్ల శనగలు ఇస్తారా? కొంచెం బ్రౌన్, డార్క్ బ్రౌన్ ఉంటాయి. ఈ శనగలు కాబులి శనగలు కాదు, పెద్దవి చోలే భటూరే అవి వేసుకొని, అది కాదు. నల్ల శనగలు మాత్రమే నానబెట్టండి. నానబెట్టి దీన్ని మొలకలు తీయండి. మొలకలు తయారైతాయి కదా 2-3 రోజులకి. ఈ మొలకలు మీరు ఓన్లీ ఆవు నెయ్యి జర వేసుకోండి, ఇవి దాంట్లో వేయండి, గరం చేయండి. మొత్తం కుక్ చేయొద్దు, ఉడకబెట్టొద్దు, మొత్తం గరం చేయండి. ఆవు నెయ్యి కూడా గింతే తీసుకోవాలి. కొంచెం జీలకర్ర పౌడర్, కొంచెం ధనియాల బుక్ని వేయండి, దాంట్లో కలపండి. కొంచెం మీరు బ్లాక్ పెప్పర్ చేయండి, తయారు చేసుకోండి మంచిగా. ఇది తినండి. నరాల కోసం మంచిది, మోకాల కోసం మంచిది. ప్రోటీన్ కూడా ఉంటుంది దీంట్లో, కార్బోహైడ్రేట్ ఉంటుంది. ఇప్పుడు నాకు ఒక పేషెంట్ అంటుండు, ఆయనది బిజినెస్ ఉంది ఏదో,
ఏమంటారు మనకు, ఏముంటది దోశలో, ఏముంటది ఇడ్లీలో, కార్బోహైడ్రేట్ ఉంటది. చట్నీ చేసుకుంటారా పుట్నాల పప్పు తోటి, ఏముంటది, కార్బోహైడ్రేట్ ఉంటది. మీకేం తెలుసు దాంట్లో ప్రోటీనే ఉంటది అంటున్నారు మీరు, కానీ కార్బోహైడ్రేట్ ఉంటది దాంట్లో. మేము ఇది తయారు చేసినాం, ఇది పేషెంట్ మనకు చెప్తుంది. ఇది కూడా మీరు కూడా వాడండి, వేరే పేషెంట్లకు కూడా. ఇంత డబ్బా 120 గోళీలు ఉన్నాయి దాంట్లో, 6,000 రూపాయలంట. ఇది తినండి, మీకు ప్రోటీన్ ఇంకా అవసరం లేదు, అంత ఉంటుంది. అరే ఇదేంది కథ, టాబ్లెట్లనే మింగేసి బతకాలనా అంటే? నాలుక మీద దేవుడు టేస్ట్ బడ్లు ఎందుకు ఇచ్చిండు? అరే ఆస్వాదించరా బాబు నువ్వు తినేటిది అనేసి, అవునా కాదా? అయితే ఇట్లా ఫారెన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే జనాలకు మైండ్లో ఒకటి నింపుతున్నారు, మీరు తినే తిండిలో ఏం లేదు అని. మీరు ఇట్లా ఆ శనగలు తయారు చేసి మీరు తినండి, మీ నరాల బలహీనత కోసం, మీకు మోకాల నొప్పుల కోసం, మీకు షుగర్ వ్యాధి కోసం చాలా మంచిది. ఇవాళ ఇది తిన్నారా, రేపు నల్ల చిన్న చిన్న ఇవి ఉంటాయి ఉల్వల్, నల్ల ఉల్వ చారు తయారైతుందా, అది చేసుకోండి. అది కూడా చాలా మంచిది నరాల బలహీనతకి, మోకాల నొప్పులకి, షుగర్ వ్యాధికి. అది తయారు చేసుకోండి. ఆ ఉల్వల్ తోటి వడ తయారైతుంది కదా, కానీ నల్ల ఉల్వల్దే మీరు మొలకలు తీయండి. ఈ మొలకలు కూడా మీరు బోనాయించుకొని వాడండి. మినప్పప్పు మీరు దోశల్లో వాడతారా, అవి వైట్ ఉంటాయా, దాంట్లో నల్ల మినపప్పు కూడా వస్తుంది, పొట్టుది. ఆ పొట్టులోకి వెళ్ళి మీరు మొలకలు తీయండి. ఇప్పుడు దోశ 2 కప్పులు రైస్, ఉడకదాల్ సగం తీసుకుంటారు కదా మీరు దోశకి, 2:1 రేషియో. అదే ప్లేస్ లా ఈ మొలకలు వేయండి. ఫైబర్ పెరిగిపోయింది దీంట్లో, ఫైబర్ పోయింది మీ దోశలా, ప్రోటీన్ ఉంటది మీ దోశలా. ఇప్పుడు తినండి, అదే దోశ చాలా హెల్దీ ఉంటది. అదే అనేసి ఇంకా ఆల్రెడీ 10 దోశలు తినేటోళ్ళు ఉంటారు, అరే హెల్దీ అంట 20 తిందాం ఇవాళ నుంచి అనేసి. వాళ్ళ భార్యలు అరే ఎందుకు చెప్పిండు డాక్టర్ చేతన్ టీవీలా, ఈయన దోశలు తింటానే ఉన్నాడు, ఇంకా చూసుకుంటే షుగర్ ఇంకా పెరిగిపోయింది. అట్లా కాదు, లిమిట్, దేనికన్నా లిమిట్. సో మోకాల నొప్పులకి కానీ, షుగర్ వ్యాధికి కానీ, నరాల నొప్పికి కానీ ఆవు నెయ్యితో బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఆ తర్వాత మొలకలు, స్పెషల్గా శనగలు, ఉలవలు అండ్ మినపప్పు, దే విల్ హెల్ప్ లైక్ హెవెన్ కదండి. అవును. రైట్, థ్యాంక్ యూ సో మచ్.